అమ్మా, తారక్ సార్కి కాఫీ ఇవ్వాలి కదా, పాలు వేడి చేసావా? రెడీ అన్నా, అదిగో. పాలు వేడిగా ఉన్నాయి కానీ కాఫీ పొడి పంచదార ఏ మోతాదులో కలపాలో చెప్పమ్మా, నీకైతే బాగా తెలుసు కదా. అదేంటన్నా, రోజు నువ్వే చేస్తావు కదా. నా వంటలేమో గాని నువ్వు రాత్రి చేసిన వంకాయ రోటి పచ్చడి అదిరిపోయింది. అయ్యగారి వాళ్ళు లొట్టలేసుకుని తిన్నారు. అయితే వంట మాస్టర్గా కుక్ టేస్ట్ ని తప్పించి నీలవెన్నే పెట్టేలా ఉన్నారు. అలా అనేసేవేంటి రేణుకా? అన్నా, కప్పు తీసుకురా. ఎవరేమనుకున్నా ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలన్నా. నాలిక్కి ఇంకా రుచి కలిగే వంట ఏదైనా ఉందా అని అయ్యగారు వాళ్ళు అనుకున్నప్పుడు అలా చేశాను. అంత మాత్రాన నేను వంటల్లో ఆరితేరిపోతానా ఏంటి? తారక్ సార్ వస్తున్నారు. నేను తీసుకెళ్తాను. అలాగే అమ్మా. అది చూసుకో అన్నా. గుడ్ మార్నింగ్ సార్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నిలవని. చెప్పండి సార్. ఏం ఆలోచించావు? దేని గురించి సార్? అదే 2 లక్షలు వడ్డీకి తీసుకొచ్చావు. ఆ డబ్బులు ఎలా కట్టాలి ఏంటి అని ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఏదో ఒకటి చేసి కడతానులేండి సార్. అదే ఏం చేయబోతున్నావు? అదే ఒక ప్లాన్ ఉండాలి కదా. మనుషుల ఒత్తిడి కన్నా మనీ ఒత్తిడి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పాలో తెలియట్లేదు సార్, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చేసి అప్పు తీర్చాలి. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుంది. నేను సాయం చేస్తానన్నా, పోనీ అప్పుగా తీసుకోమన్నా నీ ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాడు, గుర్రాల కన్నా వడ్డీ వేగంగా పరిగెడుతుందని. అది గుర్తొచ్చి చెప్తున్నాను. ఇక్కడ అమ్మగారిచ్చిన జీతం సరిపోదు, కానీ బయట ఇంకేదైనా పని చేయాలి. ఏం పని చేస్తావు? వావ్, చాలా బాగుందమ్మా. నిలవని, చాలా బాగుంది. సూపర్ టేస్ట్. సార్, పచ్చళ్ళు తయారు చేస్తాను. యు మీన్ పికిల్స్? అవును సార్, నేను చేసే పచ్చళ్ళు బాగుంటాయనేసి మీరంతా మెచ్చుకున్నారు కదా. అందులో డౌట్ లేదు. నిన్న ఎక్స్ట్రాడినరీగా చేసావు. తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతున్నాయి. పచ్చళ్ళు తయారు చేసి అమ్మితే లాభం వస్తుంది కదా సార్, త్వరగా అప్పు కూడా తీరిపోతుంది. అప్పు తీరకపోవడం ఏంటి, ఆస్తి కూడా కూడబెట్టే అంత స్థాయికి వెళ్తావు. వెరీ గుడ్ ఐడియా. అండ్ నువ్వు తయారు చేసే పికిల్స్కి మంచి బ్రాండ్ నేమ్ ఒకటి ఉండాలి. చెప్పండి సార్, ఎలా ఉండాలి? నీలా ఉండాలి. సార్? నీలా చక్కగా, పొందికగా, అనుకువగా అనిపించాలి. నీ పేరు నీలవేణి, అందులో సగం నీలా,